జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పై ప్రజాభిప్రాయ సేకరణలో ఏఎస్ఎన్ ఛానల్ ఉన్నది ఉన్నట్టు ప్రజాభిప్రాయం ప్రజలకు తెలిపే విధంగా ఈరోజు ఏఎస్ఎన్ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు బోరబండలో మనం ప్రజాభిప్రాయం సేకరిస్తున్నాం. ఇక్కడ రొట్టెలు అమ్ముకునే అక్క వారి అభిప్రాయం తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. అక్క చెప్పండి, ఈరోజు బోరబండ ప్రజలు ఎటువైపు ఉన్నారు? బీఆర్ఎస్ వైపా, బీజేపీ వైపా, కాంగ్రెస్ వైపు ఉన్నారా, నిరుద్యోగుల వైపు ఉన్నారా? ఏ పార్టీ గెలవబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో? సార్ పేరు చెప్పండి. నా పేరు శిరీష. నేను ఇక్కడ కిరాయికి ఉంటాను సార్. నాకు ఇక్కడ ఇల్లు లేవు, ఏం లేవు. ఎందుకంటే నేను వచ్చిన కాడి నుంచి ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది నేను జొన్న రొట్టెలు పెట్టి. ఎందుకంటే నాకు ఎక్కువ ఉద్దేశం అంటే నాకు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నాకు నమ్మకం బాగా ఉంది. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన కాడి నుంచి మాకు చాలా హెల్పింగ్ ఉన్నది. ఇప్పుడు హెల్ప్ లేదు, ఏం లేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఎలాంటి ఏం అభిప్రాయాలు కూడా లేదు సార్. ఎందుకంటే మాకు ఎప్పుడు నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మాకు చాలా హోప్ ఉంది సార్. అంటే వాస్తవం చెప్పండి, మీకు కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏముంది, బీఆర్ఎస్ చేసిన మీకు మంచి ఏముంది? కరెక్ట్ గా చెప్పండి. ఏదైనా ఎవరు ప్రలోభ పెట్టొద్దు, మీరు కరెక్ట్ గా చెప్పండి. మాకు ఎందుకంటే సార్ మేము బీదోళ్ళం, మాకేం అంతా ఏం లేదు. నాకు 2 పిల్లగాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఇక్కడ రోటీ చేసి రోడ్డు మీద పని చేసి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి నేను పని చేసుకుంటా నేను మా పిల్లగాళ్ళని చదివిస్తున్నాను సార్. ఎందుకంటే చెప్పాలంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వస్తుందని నేను నమ్మకం, నేను ప్రామిస్ చేస్తున్నాను సార్. ఎందుకంటే మీరు ఏదైనా హెల్ప్ చేయాలని మీ ద్వారా నుంచి నేను చెప్తున్నాను సార్. పక్కా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది సార్, కాంగ్రెస్ పార్టీ రాదు. ఎందుకంటే మా హస్బెండ్ ఆటో నడుపుతాడు సార్. ఎందుకంటే ఆయన ఆటో నడుపుతాడు కాబట్టి మాకు ఎలాంటిది ఇప్పుడు ఏం లేదు సార్. మాకు ఇక్కడ కిరాయి కట్టాలన్నా మేము ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కిరాయి కడుతున్నాం సార్. మాకు ఏం లేదు. మీ దారా నుంచి ఇప్పుడైనా మీకు బీఆర్ఎస్ పార్టీ వస్తుందని నేను ఆ నమ్మకంతో మీరు మాకు ఏదైనా హెల్ప్ చేయాలని చెప్తున్నాను సార్. అంటే అక్క ఆవేదన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఉచిత బస్సు వల్ల ఒక ఆటో డ్రైవర్ అన్యాయం అయిపోయాడు. వారి యొక్క కుటుంబాన్ని నడపలేని పరిస్థితుల్లో అక్క రొట్టెలు అమ్ముకొని కుటుంబాన్ని నడిపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని చెప్తున్నది. ఇక్కడ మీకు ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది? మీరు అంటే ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు? నేను సార్ 2023 నుంచి 2.5 సంవత్సరాలు అవుతుంది సార్. మీకు ఇక్కడ ఓటు ఉందా? ఉంది సార్, ఓటు ఉంది. ఉంది. ఓకే, ఇప్పుడు మరి అంటే కాంగ్రెస్ ఇస్తున్న ఉచిత బస్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, గ్యాస్ కావచ్చు, అదే విధంగా మీకు ఏదైతే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా అంటుండే అన్ని ఆ పథకాల వల్ల ఏం ఉపయోగం లేదా మీకు? మాకు ఏం ఉపయోగం లేదు సార్. మాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు ఇంతవరకు. మాకు మాకు ఏ గవర్నమెంట్ ఇల్లు కూడా రాలేదు. మేము ఉన్నది చెప్తాం సార్. దాంట్లో మీరు అయినా ఇప్పుడు మాకు హెల్ప్ చేయాలని మీ ద్వారా నుంచి నేను హెల్ప్ తీసుకుంటున్నాను సార్. బీఆర్ఎస్ పార్టీ వస్తుందని నాకు నమ్మకం ఉంది సార్. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ అంటే మాగంటి సునీత కన్నా ఎక్కువగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పర్సనల్ గా చాలా మందికి సాయం చేసిన, ఆయన ప్రజలకి ఏ బాధ వచ్చినా కానీ స్వయంగా వచ్చి మేము కొట్లాడినాం, ప్రజలకు సేవ చేసినాం, ఎన్నో గుళ్ళకు సేవ చేసినాం అంటున్నారు. మరి మాగంటి కన్నా నవీన్ యాదవ్ ఏం చేయలేదు అంటారా మీరు? ఇప్పుడు ఏం చేయలేదు సార్, ఏం హెల్ప్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఏ హెల్ప్ రాలేదు సార్. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది సార్. ఇప్పుడు మీరు కూడా మాకు హెల్ప్ చేయండి. ఇప్పుడు